హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, తండేల్ మూవీ నుంచి సరికొత్త అప్డేట్. ఫ్రెండ్స్, మీకోసం తీసుకొచ్చే మూవీస్ సంబంధించిన ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఫటాఫట్ అప్డేట్ ఏంటో చూసేద్దాం. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యం, సాయి పల్లవి గారి కాంబినేషన్ లో వస్తున్న తండేల్ మూవీ నెక్స్ట్ మంత్ 7th అయితే మన ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ వచ్చిన టీజర్ అలాగే సాంగ్స్ ఈ సినిమాపై హైప్స్ ని పీక్స్ చేర్చాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోందని ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇందులో నాగ చైతన్య గారు డీ గ్లామరస్ గా చాలా కొత్తగా శ్రీకాకుళం అబ్బాయిలా నటిస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, సాయి పల్లవి గారు కూడా నేచురల్ గా ఒక విలేజ్ అమ్మాయిలా ఈ సినిమాలో మరోసారి కనిపించబోతోంది. సో వీళ్ళిద్దరి కాంబోలో ఒక నేచురల్ ప్యూర్ విలేజ్ డ్రామాగా ఈ సినిమా ఉండడంతో ఈ సినిమాపై హైప్స్ ఆల్రెడీ పీక్స్ లో ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా మొత్తం లవ్ స్టోరీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సాయి పల్లవి గారికి అలాగే నాగ చైతన్య గారికి ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా లవ్ స్టోరీని మించి బ్లాక్ బస్టర్ అవుతుందని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక అలాగే ఈ సినిమా నుంచి ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యాయి. 2 కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో సాంగ్ సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. అవును ఫ్రెండ్స్, నిన్న దీనికి సంబంధించిన ప్రోమో సాంగ్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సాంగ్ లిరిక్ అయితే హైలెస్ అంటూ స్టార్ట్ కాబోతుంది. ఈ సాంగ్ విన్న వెంటనే వచ్చే ఫీలింగ్ ఒక ప్యూర్ విలేజ్, అలాగే గోదావరి పడవలు, అందులో ప్రయాణించే మత్స్యకారులు. ఈ సాంగ్ కి ఫుల్ రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా ఉంది. అందులో శ్రేయ ఘోషల్ గారు ఈ పాటని పాడినట్టు తెలుస్తోంది. శ్రేయ ఘోషల్ గారి పాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ మెలోడీ సాంగ్స్ అయితే వేరే లెవెల్ అంతే. ఫ్రెండ్స్, ప్రత్యేకించి మీలో శ్రేయ ఘోషల్ గారి వాయిస్ కి, ఆమె పాటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ తెలియజేయండి. ఇక అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉన్నా సాంగ్స్ లో మాత్రం మన డిఎస్పి అదేనండి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అలాగే సాంగ్స్ కంపోజిషన్ సూపర్ గా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన ఈ ప్రోమో చూసినట్లయితే ఈ సాంగ్ కూడా వేరే లెవెల్లో చార్ట్ బస్టర్ హిట్ గా నిలవబోతుందని ఆల్రెడీ ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సాంగ్ లో నాగ చైతన్య సాయి పల్లవి డాన్స్ కూడా సూపర్ గా ఉంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే ఆ విజువల్స్ అలా ఉన్నాయి. మరి ఇక అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఫిబ్రవరి 7న రాబోతోంది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్లాన్స్ చేసి ఉంచారని తెలుస్తోంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా నాగ చైతన్య గారి కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల సినిమాగా రాబోతుందని కూడా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ సినిమాపై క్రేజ్ అలా ఉంది. మరి దాంట్లో అల్లు అరవింద్ గారు ఆలోచించి మరి లవర్స్ డే కి స్పెషల్ సినిమాగా ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేసి ఉంచుకున్నారు. సో ఎటు చూసినా ఈసారి మాత్రం నాగ చైతన్య గారికి బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. అయితే కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో ఉంటుంది, ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయనేది మాత్రం సినిమా వచ్చిన తర్వాతనే చూడాలి. ఫ్రెండ్స్, ఇక రేపు చూసేద్దాం. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అవబోతుంది. మరి ఆ సాంగ్ ఎలా ఉంటుంది, ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనేది. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.